కేంద్ర మంత్రి గారు రామదాస్ అథవాలే గారు పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ప్రకారంగా మాకు మెజార్టీ ఉంది, ఆ ప్రజాస్వామ్యం ప్రకారంగా బిల్లును మేము ఎగనెస్ట్గా కాకుండా బిల్లులు రైతులకి పక్షపాతం కాకుండా రైతులకి మేలు జరిగేటట్టుగా రైతుల కోసం మేము ఉద్ధరిస్తున్నట్టుగా వాళ్ళ బిల్లులు పెట్టడం అనేది పార్లమెంట్లో ఇది ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యం. కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవించాలి, ఆ ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవించాలి. మీరు గౌరవించుకుంటే ఇలా పోరాటం చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పడం చూసారా, అది పెద్ద అప్రజాస్వామ్యం, అది పెద్ద అప్రజాస్వామ్యం. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు కేంద్రం వారు ముందు భారతదేశంలో రైతు సంఘాలతో కానీ రైతు సంఘ నాయకులతో కానీ విపక్షాలతో కానీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కానీ చర్చించిందా? లేదు. అది పెద్ద అప్రజాస్వామ్యం. రైతులకు సంబంధించిన చట్టాలు తెచ్చినప్పుడు రైతులు చర్చించాలి, రైతు నాయకులతో చర్చించాలి, విపక్షాలతో చర్చించాలి, ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు చర్చించాలి. అవి చేయకుండా అప్రజాస్వామ్యంగా పెడుతూ వాళ్ళే పెద్ద మేము ప్రజాస్వామ్యంగా చేస్తున్నాం, మీరందరూ దీనికి ఏ విధంగా మూవ్మెంట్ చేయకూడదు అనేది చాలా పెద్ద తప్పండి. ఆ దశలో అనేక పక్షాలు, మీరు నమ్మని మిత్రులారా, జిఎస్టీ విషయంలో కానీ పెద్ద నోట్ల రద్దు విషయంలో కానీ చాలా పార్టీలు కేంద్ర ప్రభుత్వం వారి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే సపోర్ట్ చేసినాయి. మొన్న రైతులకు వ్యతిరేకంగా ఏ 3 చట్టాలు పెట్టుకొచ్చారు, ఏ విద్యుత్ సంస్థలు పెట్టారో వాటికి ఎగ్నెస్ట్గా సోకల్ అన్న డిఎంకే, ఆ టీఆర్ఎస్ పార్టీ, వీళ్ళందరూ అనేక పార్టీలు నిరసన తెలియపరిచాయి. శరద్ పవార్ గారు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మా విద్యుత్ మన్నించండి, ముందు చట్టాలు ఆపండి అని కోరితే కనీసం ముందు సెలెక్ట్ కమిటీకి పంపండి అంటే సెలెక్ట్ కమిటీ కూడా పంపకుండా అత్యవసరంగా బిల్లులు పాస్ చేశారంటే అది నియంతృత్వం, అది అప్రజాస్వామ్యం. సో రామదాస్ అథవాలే గారు, ప్రజాస్వామ్యం గురించి నిజంగా మీకు కేంద్ర ప్రభుత్వానికి మన నరేంద్ర మోడీ గారికి ఏ మాత్రం సిద్ధశుద్ధి ఉన్నా, ఈవేళ భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు 70 కోట్ల మంది రైతులు ఏ రైతులు ఉన్నారో ఆ మహానుభావులు పెడుతున్న అన్నం ఏముందో తింటూ మాట్లాడుతున్నారు. ఈవేళ ఆ దశలో సుప్రీంకోర్టు కూడా ఆ చట్టాలు కాసేపు నిలిపేయండి, పాల్గొమ సాయినాథ్ గారిని కూడా కమిటీ సభ్యులు పెట్టి ముందు రైతులతో మనం చర్చిద్దాం అని సుప్రీంకోర్టు సాక్షాత్ చెప్పిందంటే అది ఎంత గొప్ప మానవీయతతో చెప్పిందండి. దాన్ని కూడా మీరు అంగీకరించకుండా అలాగైనా చట్టాలు నిలిపేస్తే రైతులు చట్టాలు రాడని చెప్పి మరొక ఫిట్టింగ్ పెట్టేసి దాన్ని మీరు రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఏ అంబానీ ఆదాయాలు కాపు కాస్తున్నారో, ఏ కార్పొరేట్ శక్తుల మీరు మొత్తం గుప్పిట్లో ఉంటున్నారో మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి నేను ఒక విజ్ఞప్తి చేస్తాను నరేంద్ర మోడీ గారిని. నరేంద్ర మోడీ గారు, ఓ రైతు మహానుభావులారా, మీకు శిరస్సుని దండం పెడుతున్నా, ఈ చట్టాలు మీకోసమే, రండి చర్చించుకుందాం అన్నాడు ఆయన. నేను ఇప్పుడు 70 కోట్ల మంది రైతుల తరపున, ఈ నాయకుల తరపున నరేంద్ర మోడీ గారు నేను శిరస్సుని దండం పెడుతున్నా. అయ్యా నరేంద్ర మోడీ గారు, ఓ సుప్రీంకోర్టు కానీ, ఓ పాల్గొమ పద్మరావు గారు కానీ, ఓ కౌశిక్ బోసు గారు కానీ, ఓ నరసింహారెడ్డి గారు కానీ, అనేక మంది ప్రపంచ ఆర్థిక సంస్థ పనిచేసిన వరల్డ్ బ్యాంక్, WTO ఆ సంస్థలు పనిచేసిన వాళ్ళు కానీ ఇవాళ చట్టాలన్నీ ప్రజలకి కాదు, ముఖ్యంగా రైతులకు వ్యతిరేకం, రైతుతో పాటు ప్రజలకు వ్యతిరేకం, అట్లా ముందు ఉపసంహరించుకోండి అని గొంతెత్తున్నా సరే మీరు ఇంకా వెనుకుండా ఆ రకం కాకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. మీకు శిరస్సుని దండం పెడుతున్నా, 3 రైతు వ్యతిరేక చట్టాలని ముందు ఉపసంహరించుకోండి, రైతులు మేలు చేయండి. ఆ రకంగా ఒక ప్రజల నాయకుడిగా మీరు తెచ్చుకోండి నరేంద్ర మోడీ గారు. ఇప్పటికే భారతదేశంలో విమానయానం, నౌకాయానం, విద్య, వైద్య, రైల్వేస్, పోస్టల్స్, LICs, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ ప్రభుత్వ సెక్టార్స్ ఉన్నాయో ఆ ప్రభుత్వ సెక్టార్ అన్ని కూడా ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఏ రైట్స్ మనకు ఉన్నాయో, రిజర్వేషన్స్ కానీ ప్రజల ఆస్తి కానీ అది మొత్తం యూఆర్ గోయింగ్ టు కొలాప్స్. అలాంటి దశలో మీరు మొత్తం కార్పొరేటీకరణ చేస్తూ, ప్రైవేట్ పరం చేస్తూ, మొత్తం అన్ని సంస్థల్ని మొత్తం చేసుకుంటూ ఉన్న దశలో రైతు వ్యవసాయ రంగాన్ని కూడా ఈవేళ మీరు కార్పొరేట్ పరం చేస్తూ, మొత్తం పారిశ్రామిక పరం చేస్తూ, ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది దేశానికి దుర్దినం. రైతు స్వేచ్ఛ కోరుకుంటాడు, ఆ రైతు స్వేచ్ఛ లేకుండా కార్పొరేట్ శక్తులకు మీరు స్వేచ్ఛిస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ పరం చేసి నాశనం చేయొద్దు. ప్రైవేట్ పరం చేస్తే ఈవేళ ఒక వాటర్ బాటిల్ 20 రూపాయలు, ఏ పంచభూతాలు ఉన్నాయో ఆ పంచభూతాలు ఫ్రీగా హ్యాపీగా మనం అనిపించాల్సింది పోయి ఇవాళ వాటర్ బాటిల్స్ అనేకంగా ఎన్ని వస్తున్నాయో మొత్తం ప్రైవేట్ బట్టి అమ్మేస్తున్నారు. విద్యా వైద్యం మొత్తం ప్రైవేట్గా అయిపోవడం వల్ల ఎంత దోపిడీ, బీజులు దురిమి మొత్తం అన్నీ కూడా. ఏ టికెట్ తీసుకోండి, మీరు విమానం తీసుకోండి, ఇవాళ ఒక టికెట్, రేపొద్దున ఇంకో టికెట్. డీజిల్ తీసుకోండి, పెట్రోల్ తీసుకోండి, ఇవాళ ఒక టికెట్, రేపు ఇంకో టికెట్. ఏంటి రేట్లు? వాళ్ళు ఇష్టం అమ్మేస్తున్నారు, ఇష్టం దోపిడీ. కాబట్టి అవసరాన్ని క్యాష్ చేసుకుంటూ ప్రజలు దోపిడీ చేసే ఈ ప్రైవేట్గానే వద్దండి.
ప్రజల బాగు కోసం ఏ మహానీయులు అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగ పెద్దలు ఈ కాన్స్టిట్యూషన్ని ప్రజల కోసం ప్రభుత్వపరం చేయాలని చెప్పారు. ఆ ప్రభుత్వపరం ఉంచండి సార్. ప్రైవేట్ పరం చేసేలా మొత్తం దేశాన్ని ప్రజల్ని సర్వనాశనం చేయకండి సార్. అందుకని నా విజ్ఞప్తిలా ఇవాళ రైతులు చేస్తున్న ఉద్యమం ఏమైతే ఉందో ఆ ఉద్యమాన్ని మనందరం సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఇక చర్చలు కాలయాపనలు పెట్టి దయించి మీరు అంబానీల ఆదాయాల పక్షమో కార్పొరేట్ శక్తుల పక్షమో బహుజన్ కంపెనీ పక్షమో వహించి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి ప్రైవేట్ పరం చేయకండి. వెంటనే రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ 3 చట్టాలను కూడా ఇమ్మీడియట్గా మీరు బేషరతుగా మీరు దయించి ఉపసంహరించండి. ఇది నా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ది సేమ్ టైం మిత్రులారా, WTOతో కానీ ప్రపంచ బ్యాంక్ షరతుతో లోపల పనిచేయడం కానీ ఆ ఒప్పందాలన్నీ జరిగిన బీజేపీ గవర్నమెంట్లో కాదు, నాట్ ఇన్ ది పవర్ దట్ ఎన్డీఏ గవర్నమెంట్ కాదు, యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్, పివి నరసింహరావు గారు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ అప్పుడు ఈ బీజేపీ వారు వాటిని వ్యతిరేకించారు. భారతదేశాన్ని తాకట్టు పెట్టొద్దు. ఏ తరిమల నాగిరెడ్డి గారు మహానుభావుడు తాకట్టులో భారతదేశంలో ఆనాడు రాశాడో ఆ రకంగా భారతదేశం తాకట్టు పెట్టొద్దు, బహుజన్ కంపెనీలో గుప్పిట్లో పెట్టొద్దు మీరు దేశాన్ని అని చెప్పిన బీజేపీ పార్టీ వారు, సోకాల్డ్ ఎన్డీఏ వారు ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆ సోకాల్డ్ యూపీఏ కంటే కూడా ఎక్కువగా మేము బహుజన్ కంపెనీకి రెడ్ కార్పెట్ వేసి మేము పరుస్తున్నాం, మీరు రండి, వెల్కమ్ టు ఇండియా అంటున్నారు. ఎంత దారుణం అండి. ఇన్ ది నేమ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, హౌ దే లూటెడ్ అవర్ ఎకానమీ, హౌ దే క్యాప్చర్డ్ అవర్ సోవరానిటీ. అలాంటి దశలో ఎంతమంది మహామహులు పోరాటాలు చేసి త్యాగాలు చేసి క్విట్ ఇండియా నినదించారో అలాంటిది ఈవేళ ఆ క్విట్ ఇండియా పోయి స్వతంత్రం వచ్చిన తర్వాత వెల్కమ్ ఇండియా అంటారంటే ఎక్కడున్నాం మనం, ఎక్కడికి వెళ్తున్నాం మనం? కాబట్టి ఇమ్మీడియట్గా మీరు వాటిని బహుజన్ కంపెనీ పరం చేయకండి దేశాన్ని. మై హంబుల్ రిక్వెస్ట్. సేమ్ టైం 2007లో ఏ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేస్తుందో అంతవరకు చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలు పోవాలంటే ఏం చేయాలి అని అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ ఆధ్వర్యంలో ఒక గొప్ప కమిటీని ఏర్పాటు చేసింది. ఆ మహానుభావుడి నేతృత్వంలో మొత్తం భారతదేశం తిరిగి పరిశోధించి ఇలాంటి నాయకులు కలిసి, రైతులను కలిసి, నాయకులు కలిసి, పెద్దలను కలిసి ఎలా ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకొని ఉండని చెప్తే అప్పుడు ఆ మహానుభావుడు ఏం చెప్పాడు, ఆ కమిటీ ఏం గొప్ప తీర్మానం చేసింది. రైతు తను పండించే పంటకి తను పెట్టే పెట్టుబడి, శ్రమ, కౌలు అన్నీ పోను అట్లాగే ఖర్చుతో పాటు అదనంగా 50% లాభం ఇచ్చినాడే రైతు బాగుంటాడు. దట్ ఈస్ ది గిట్టుబాటు ధర అన్నాడు డాక్టర్ స్వామినాథన్. ఆ గిట్టుబాటు ధర ఏ కమిటీని వేసిందో వారి యూపీఏ గవర్నమెంట్, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని నిర్వహించలా, దాన్ని అమలు చేయాలా? మరి వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ కమిటీస్? ఎందుకు పెట్టాలి? ఈ ప్రజలాస్తి, ఈ సొమ్ము ఎవరిది? అటువంటి మహామేధాలను కూర్చోబెట్టుకొని వచ్చి ఆ టైం అంతా ఎందుకు వేసేస్తారు మీరు? ఆ కమిటీని ఇంప్లిమెంట్ చేయాలి మీరు. మీరు ఎన్నికల ముందు మేము కానీ అధికారంలోకి వస్తే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సును మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు మీ ఎన్డీఏ గవర్నమెంట్. ప్రజలందరూ పట్టం కట్టారు మీకు. మరి ఇవాళ మీరేం చేస్తున్నారు? మీరు కూడా దాని అమలు జరపట్ల. డాక్టర్ స్వామినాథన్ కమిటీ నాట్ ఓన్లీ దాట్, అధికంగా 50% కూడా కాదు, దానితో పాటు గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా రైతుకి అనుకూలంగా చేయాలి, ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి, రైతులు ఆదుకోవాలని చెప్పారు. అది చేశారా మీరు? లేదే. ఎవరి చేతుల్లో అయితే గిడ్డంగులు ఉంటాయో, ఎవరి చేతుల్లో అయితే శీతల మొత్తం గిడ్డంగులు ఉంటాయో, ప్రాసెసింగ్ ఉంటుందో వాడే ధర నిర్ణయిస్తారు. గుర్తుపెట్టుకుని మిత్రులారా. సో ఈవేళ మీరు ఇచ్చిన ఈ 3 చట్టాల వల్ల ఏక్ భారత్, ఏక్ మార్కెట్, కార్పొరేట్ వ్యవసాయం అనుకోవాల్సి మొత్తం వాళ్ళు పాలన చేయడం అంటే వాళ్ళ చేతుల్లో మీరు పెడుతున్నారు. వాడే ధర నిర్ణయిస్తాడు, పంట పండుతుంది, గోడల్లో పెడతాడు, స్కేర్సిటీ సృష్టిస్తాడు. ప్రజలందరూ అన్నమో రామచంద్రుడు అల్లా పడుతున్నప్పుడు అప్పుడు బయట తీస్తాడు, ఇంత రేట్ ఇస్తేనే ఇస్తానంటాడు. దెన్ వాట్ వాజ్ అవర్ పొజిషన్? ఏమైపోతుంది పరిస్థితి? పొజిషన్ ఈ ప్రజల పరిస్థితి ఏమవుతుంది? ఈ భారతదేశంలో కార్మికులు సమ్మె చేస్తే కొంతకాలం అవ్వచ్చు, విద్యార్థులు సమ్మె చేస్తే మరికొంతకాలం కావచ్చు, ఎన్ని రంగం ఏమైనా సమ్మె చేస్తే కొంతకాలమే కావచ్చు. రాని రైతే సమ్మె చేస్తే మొత్తం దేశం బంద్, ఫుడ్ ఉండదు. కేవలం రైతు పండించే పంటలు మనం తింటున్నాం అనుకుంటున్నాం. మనమే కాదు, ప్రత్యక్షంగా మనం భోజనం చేస్తుంటే పరోక్షంగా వరి మిల్లులు బంద్, పందార్ ఫ్యాక్టరీస్ బంద్, పత్తి ఫ్యాక్టరీస్, జిన్నింగ్ మిల్స్ బంద్, సమస్తం బంద్. సో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమస్తం చిన్నాభిన్నం అయిపోతుంది. ఆ దశ రైతు అలుగుటే
ఎలుంగని మైతా చూడ ధర్మరాజులు అటు గంగి గావులటు రైతు అమ్మ అన్నదతా సుఖిభావనాల్సింది, అన్నదతా దుఃఖిపోతుంది. అలా కాకుండా అలా రైతు దుఃఖం పెడితే ఈ నేల తల్లి క్షమించదు. నిజంగా బంధు ప్రకటిస్తే నరేంద్ర మోడీ గారు మాకే కాదు మీకు కూడా తిండుండు సార్. కాబట్టి రైతుని ఆదుకోండి, ఆ రుణం తీర్చుకోండి. ఆ రైతు ఈవేళ ఢిల్లీలో 2 డిగ్రీస్ చల్లో ఆ మహానుభావులు అంత గొప్ప ఫైట్ చేస్తున్నారంటే వాళ్ళ వెనకాల టెర్రరిస్ట్ ఉన్నారు, ఖలిస్తాన్లు ఉన్నారు, చైనీయులు ఉన్నారు, అర్బన్ నక్సల్స్ ఉన్నారు. వాట్ ఇట్స్ మీన్? రైతులు చాలా గొప్పవాడు, వాడు స్వేచ్ఛాప్రియుడు, పసిబిడ్డలు వాడు. ఆ మహానుభావులు స్వచ్ఛంగా ఏ నమ్ముతారు చేస్తున్నారు. వాళ్ళ వెనకాల ఎవరు లేరు సార్. ఇలా మీరు భూసిని చూపించి భయపెట్టొద్దు సార్. రైతులు చాలా గొప్పవాడు సార్. వాళ్ళు చేస్తున్న ఉద్యమం నిజాయితీతో కూడుకుంది. వాళ్ళు చాలా గొప్పవాడు, చరిత్రకు పాఠాలు నేర్పుతారు. ఇండియా చైనా యుద్ధంలో రీసెంట్గా ఆ లేఖు గారు మీకు తెలుసు, చైనా వాడు ఆక్యుపై చేస్తుంటే భారతీయులందరూ కూడా ఏం చేశారన్నాడు, మొత్తం చైనీస్ని కూర్చొని మేము ప్రొటెస్ట్ కొంటలేదని చెప్పారండి. దట్ ఈస్ ది ప్రొటెస్ట్ గివెన్ బై అవర్ పీపుల్, ది గ్రేట్ ఇండియన్ సిటిజన్స్. అలాగే ఇవాళ భారతదేశంలో మన రైతాంగం చేస్తున్న ఉద్యమంలో వాళ్ళు ఎంత గొప్ప చరిత్ర నిర్మాతలు, ఎంత గొప్ప ఉద్యమకారులు. ఏ అంబానీ లాగానీలా కార్పొరేట్ శక్తుల పై మీరు చేస్తున్నారో అలా కాకుండా మేము ఫైట్ చేస్తున్నాము. ఈవేళ నేను చెప్తున్నాం, ఈ అంబానీ ఆదానీల గోస్ అన్నింటిలో కూడా మేము బంద్ చేస్తున్నాం, ఈ జియోని మొత్తం స్లిప్ మార్చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకంటే ఎవరైనా ఉద్యమకారులు, వాళ్ళకంటే ఎవరైనా త్యాగపరులు. సో ఈ దేశ గౌరవాన్ని భుజం మీద నాగలుగా చేసుకుని మోస్తున్న రైతుని మీరు కాపాడండి. రైతు బతుకుతేనే మనం కూడా బతుకుతాం అని నేను విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ 3 రైతు వ్యతిరేక చట్టాలని ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయాలి. సేమ్ టైం విద్యుత్ సంస్కరణలు ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయాలి. రిలయన్స్ బాట్స్ మొత్తం అంబానీస్కి అయితే అదాని గారికి మొత్తం కరెంటు బీబచ్చాలా? వీళ్ళ బొంబాయిలో కరెంట్ ఎవరిదండి? నాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ బాంబే, ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కార్పొరేట్స్. అలా ఇవాళ అనేక రాష్ట్రాలు, అక్కడ తెలంగాణలో కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ, అక్కడ కేరళలో కానీ అనేక రాష్ట్రాలు ఇవాళ విద్యుత్తుని 24 అవర్స్ రైతులకు గవర్నమెంట్స్ ఇస్తున్నాయి. విద్యుత్ సంస్థల పేరు చెప్పి ఈ కార్పొరేట్ చేతిలో పెడితే విద్యుత్ సంస్థలు రైతులకు ఏమైనా వెళ్తాయా? మళ్ళీ డబ్బు పెడతాడు, డబ్బు పెట్టిన తర్వాత మీటర్ మొత్తం చేసిన లుక్కుబాటు చెప్తాడు, డబ్బు ఇస్తేనే మళ్ళీ కరెంట్ ఆడాడు. మళ్ళీ అప్పుడు చూసిన మనం ఈ కరెంట్ కూడా చావాలా? మాకు ఈ విద్యుత్ సంస్కరణ వద్దండి. రాష్ట్రాలకి ది ఫెడరల్ ఫ్రంట్, ది ఫెడరల్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాలకి ఏ రకంగా అయితే హక్కులు ఉన్నాయో రైతుకి రేటు నిర్ణయించే అధికారం ఏమవుతుందో, కాన్స్టిట్యూషన్ అధికారం, రాజ్యాంగంలో ఆర్టికల్ 23 ప్రకారం రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వండి. స్థానికంగా పంటలు పండించుకుని ఏ రకంగా అయితే వాళ్ళు బతకాలో, ఏ రేటు ఇవ్వాలో, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలో వారు తెలుస్తుంది. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనోరా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనోరా. సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది. సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనదే. బండి మనదిరా, బండెడ్లు మనవిరా, బండి మనదిరా, బండెడ్లు మనవిరా. నడుమా నడుమా, పంటలు పండించేది మేము, పెట్టేది మేము, శ్రమించేది మేము. నడుమా. ఈ రైతుకు వ్యతిరేకంగా 3 చట్టాలు పెట్టిన ఓ కేంద్రం, నడుమా. కేంద్రమేందిరో దాని పెత్తనమేందిరో, కేంద్రమేందిరో దాని పోకడేందిరా. థ్యాంక్ యూ వెరీ మచ్.